హలో ఎవ్రీవన్! పాలకూర పప్పు నా స్టైల్‌లో ఎలా చేశానో మీరు కూడా చూసి ట్రై చేయండి. గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి పాలకూరని క్లీన్ చేసుకుందాం. కుక్కర్‌లో ఒక గ్లాసు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 3 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కాస్త చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. పప్పు వేసుకున్న కుక్కర్ గిన్నెలో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయల్ని, 1 టమోటా, 3 పచ్చిమిర్చిని తుంచి వేసుకుందామండి. క్లీన్ చేసుకున్న పాలకూరని చిన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో కాస్త పసుపు, కొద్దిగా కారం, 1 స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయాక రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మెదుపుకుందామండి. మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చిన్న కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఈ తాలింపుని పప్పులో వేసి కలుపుకోవడమే అండి.